ప్రార్థించుకుందాం. ప్రార్థించుకొని ఆరాధనను ప్రారంభించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మరొకసారి నా ప్రవ్వ పునరుత్థాన దినంలో సంఘంగా కూడి ప్రవ్వ మిమ్మల్ని స్తుతించి స్తోత్రించుకునే గొప్ప భాగ్యము మాకు దయచేసినందుకు గాను మీకు స్తుతులు తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి, మీకు స్తోత్రములు దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఇక్కడ కూడి ఉన్న మీ బిడ్డలను తండ్రి, ఆయా ప్రాంతాల్లో ఉన్న మా సంఘ సభ్యులను, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో, మీ కాపుదల్లో భద్రపరిచినందులో గాను మరొకసారి తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన పునరుత్థాన దినం మొదలుకొని నేటి వరకు కాపాడి మీ కృపలో భద్రపరిచినందులో గాను మీకు స్తోత్రములు తండ్రి. మీరు ఇచ్చిన ప్రభువా విలువైన సమయంలో మీ మాటలు తండ్రి మేము ధ్యానం చేయుచుండగా ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆత్మీయంగా బలపరచుమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము, ఐజయా 43. యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి వచనం దయచేసి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చాలు. పాత నిబంధనలోని ఈ మాటలు ధ్యానం చేస్తున్న దేవుని ప్రియ బిడ్డలారా, యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. యాకోబు బైబిల్ చరిత్రలో చాలా గొప్పవాడు. జాగ్రత్తగా ఆలకించాలి. యాకోబు బైబిల్ చరిత్రలో చాలా గొప్పవాడు. యాకోబు విషయాన్ని బాగా స్టడీ చేస్తే అతడు సామాన్యుడు కాదు. నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన మోసేతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? నేను నీ తండ్రి దేవుడను, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను. దేవుడు చెప్పుకుంటున్నాడు ఏమని? నేను ఎవరో తెలుసా? యాకోబుకు దేవుడను. అంటే దేవుడు ఎవరి ద్వారా పరిచయం చేసుకుంటున్నాడు? ఇంగ్లీష్లో ఏముంది? ద గాడ్ ఆఫ్ జేకబ్. దేవుడు ఏమైనా పరిచయం చేసుకుంటున్నాడు? యాకోబు దేవుడను. దీన్ని బట్టి మనం ధ్యానం చేసుకుంటే యాకోబు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. దేవుడికి ఎవరు గుర్తుకొచ్చారు? మోసెస్తో మాట్లాడుతుంటే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు ఉన్నాడు కదా, ఆయన దేవుడను నేనే అన్నాడు. సో దేవుని నోట్లో నుంచి ఎవరి పేరు వచ్చింది? యాకోబు. నిజంగా దేవుడు అతన్ని చూపిస్తూ నేను ఆయనకు దేవుడిని అంటున్నాడు. చాలామంది పిల్లలు బాగా పైకి వచ్చిన తర్వాత ఐఏఎస్ అయితే ఏమైనా పరిచయం చేసుకుంటారు? పలానా జిల్లా కలెక్టర్ ఎవరో తెలుసా? మా అబ్బాయి అంటారు కదా. వారిని పరిచయం చేసుకొని చెప్పుకుంటారు. పలానా జిల్లా కలెక్టర్ ఎవరు తెలుసా? నా కూతురు అంటారు, లేదా నా సన్ అంటారు. సో వారిని బట్టి వీరికి రికగ్నైజేషన్ వస్తుంది, గుర్తింపు. దేవుడు మోసెస్తో మాట్లాడుతూ ఏమంటున్నాడు? చదవండి. మరియు నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పుకున్నాడు. అంటే దేవుడు
యాకోబును వాడుకున్నట్లుగా మనకు కనబడుతుంటే యాకోబు ఎంత గొప్పవాడో ఆలోచించాలి. ఇప్పుడు వెనక్కి వచ్చేయండి. ఐజయా 43:1, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా. చాలు, సృష్టించాను అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు యాకోబుతో? యాకోబుడు దేవుడిని సృష్టించుకున్నాడట. ఇంగ్లీష్లో ఏముంది? క్రియేటెడ్. సో దేవుడికి ఒక అవసరం పడింది. దేవుడు సృష్టించాడు, దేవుడు సృష్టించుకున్నాడు అంటే దేవుడికి అవసరం ఉంది. జాగ్రత్తగా వినాలి, ప్రతి మాటలో డెప్త్ ఉంటుంది. దేవుడు సృష్టించుకున్నాడు ఎవరిని? యాకోబును. దేవుడు యాకోబును సృష్టించుకున్నాడట. సో యాకోబు సృష్టి చాలా గొప్పది. నిన్ను నిర్మించాను అంటున్నాడు. నిర్మాణము అంటే చాలా టైం తీసుకుంటుంది తెలుసా? నిర్మాణము మీకు తెలుసు. ఔటర్ రింగ్ రోడ్స్ నిర్మించేటప్పుడు చాలా టైం పట్టింది. నిర్మించాలంటే అంతా కూడా పకడ్బందీగా ఉంటుంది, ప్లాన్ ఉంటుంది, మ్యాప్ ఉంటుంది, ఇంజనీర్స్ ఉంటారు. దాన్ని అప్పుడు లాస్ట్లో వస్తాడు ముఖ్యమంత్రి, చేంజ్ చేస్తాడు, రిబ్బన్ కటింగ్ చేస్తాడు. సో దానికి అంతా రిబ్బన్ కటింగ్కు వెనుక ఏముంటుంది? చాలా ఉంటుంది ప్రక్రియ. యాకోబును దేవుడు సృష్టించుకోవడానికి దేవునికి చాలా టైం పట్టింది. నేను నిన్ను సృష్టించాను అంటే ఒక క్రియేషన్ను దేవుడు చేసుకున్నట్లుగా అర్థమవుతుంది. యాకోబు ద్వారా దేవుడికి ఏదో అవసరం ఏర్పడింది. యాకోబు ఎంత గొప్పవాడో తెలుసా? ఆదికాండము, జెనసిస్ 32, ఆదికాండము 32వ అధ్యాయము, ఆదికాండము జెనసిస్ 32:26. దేవుడు నిర్మించుకున్న వ్యక్తి మామూలు మనిషి కాదు, సాదాసీదా మనలాంటి వాడు మాత్రం కాదు. 24 నుంచి బాగుంటుంది. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, అందరూ వెళ్ళిపోయారు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. చూడండి 24 నుంచి. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతన్ని గెలవకుండట చూచి అతడు తన తొడగూటి మీద అతన్ని కొట్టెను. యాకోబుని కొట్టాడు ఒక వ్యక్తి. గట్టిగా పట్టుకున్నాడు, వదిలిపెట్టలేదు. వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోవాలి, తెల్లవారిపోయింది అని అంటుంటే ఏం చేస్తున్నాడు? యాకోబు గట్టిగా పట్టేసుకున్నాడు. అతనిని కొట్టెను, గెలవకుండట చూచి తొడగూటి మీద కొట్టాడు. తెలుసుగా తొడ అంటే ఎక్కడ ఉంటుంది? తై మీద కొడితే బాగా నొప్పి వస్తుంది కదా, వెంటనే వదిలేస్తాం. తాను అతన్ని గెలవకుండట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను అంటే బాగా గాయమైంది. 25వ వచనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. అంటే పట్టుబట్టాడు దేనికోసం? ఆశీర్వాదం కోసం. డబ్బులు కాదు, నీ ఆశీర్వాదం నాకు కావాలి. చివరకు పట్టు వదలకపోతే అతను ఏం చేశాడు? దెబ్బ కొట్టాడు. 27వ వచనం. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. సో యాకోబు పేరు ఏమైపోయింది? ఇప్పుడు ఇశ్రాయేలుగా మారింది. ఎందుకు? అతను పట్టుకున్నాడు ఒక వ్యక్తిని. ఏమడుగుతున్నాడు? నాకు బ్లెస్సింగ్స్ కావాలి, ఆశీర్వాదాలు కావాలని. పట్టు వదలకుండా ఉన్నాడు. నైట్ అంతా ఫైటింగ్ అవుతుంది. ఇవ్వు, అతను ఇవ్వను, ఇవ్వు, నాకు ఇవ్వు, ఆశీర్వాదాలు ఇవ్వు.
వదిలిపెట్టకపోతే ఏం చేశాడు? తొడ మీద కొట్టాడు. ఆ దెబ్బతో వదిలేశాడు. వదిలినప్పుడు అంటున్నాడు, నీ పేరేమి అంటే, నేను యాకోబును, ఇక మీదట నీకు యాకోబు అనే పేరు ఉండదు, నీవు ఇశ్రాయేలీవు. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపనను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. సో యాకోబు ఎంత గొప్ప వ్యక్తి! పోరాడి ఆశీర్వాదాలు పొందుకున్నవాడు. మామూలు వ్యక్తి కాదు. దేవుడు నిర్మించుకుంటున్నాడంటే, దేవుడు సెలెక్ట్ చేశారంటే ఆషామాషి కాదు. అతను చాలా పట్టుదల గల వ్యక్తి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు చెప్పుకుంటున్నాడంటే, యాకోబు పట్టాడో ఇక వదలడు. అందులో దేవునితో పట్టుకున్నాడు. నాకు ఆశీర్వాదాలు కావాలి, ఇస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. సో యాకోబు గురించి బైబిల్ చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. యాకోబు గురించి బైబిల్ చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. యాకోబు ద్వారా దేవుడికి పని ఉంది. ఆలోచిద్దాం. వెనక్కి వచ్చేయండి. ఐజయా 43. యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు యాకోబుని ఏం చేసుకున్నాడు? గొప్ప నిర్మాణము, గొప్ప సృష్టి అనగానే మీకు వెంటనే గుర్తుకు రావాల్సింది సృష్టి. బాగుందా బాగోలేదా చెప్పండి? సృష్టి బాగుందా బాగోలేదా? సృష్టి బాగుంటుంది కదా. సృష్టి చాలా బాగుంటుంది. దేవుడు యాకోబుని ఏమంటున్నాడు? యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా. దేవుడు యాకోబును ఏమంటున్నాడు? నేను నిన్ను సృష్టించాను అంటున్నాడంటే, యాకోబును దేంతో పోలుస్తున్నాడు? సృష్టి. ఈ విషయం నిజంగా ఎంత బాగుంటుంది! చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రకృతి, కొండలు చూడండి, సముద్రాలు చూడండి, జలపాతాల్లో చూడండి, మంచు పర్వతాల్లో చూడండి, చెట్లు చూడండి, అడవులు చూడండి, పక్షులు చూడండి. ఇదంతా కూడా సృష్టి విషయం చాలా పెద్దది. యాకోబు ద్వారా దేవుడు చాలా పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడు. యాకోబుకు 12 మంది కుమారులు. యాకోబుకు 12 మంది కుమారులు అయితే, ఆ 12 మంది కుమారులు 12 మంది గోత్రకర్తలు అయిపోయారు. యాకోబు కుమారులు 12 మంది అయితే, ఆ 12 మంది ఏమైపోయారు? గోత్రకర్తలు అయిపోయారు. ఆ 12 మందిలో యూదా గోత్రం, ఆ యూదా గోత్రములో నుండే యేసుక్రీస్తు రావాలి. ఇది దేవుడి సృష్టి. యాకోబు ద్వారా దేవుడు ఏం కోరుకున్నాడు? నా కుమారుణ్ణి నీ కుటుంబంలోంచి పుట్టిస్తాను. యాకోబు కుమారులు 12 మంది అయితే, 12 మందిలో ఉండే యూదా గోత్రం నుండి యేసుక్రీస్తు రావాలనుకున్నాడు దేవుడు. దేవుని ప్రణాళిక యాకోబు ద్వారా మొదలైంది, యాకోబు నుండి మొదలైంది. సో దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు యాకోబు ఫ్యామిలీని, యాకోబు కుటుంబాన్ని. ఆ ఫ్యామిలీ నుండే ఎవరు వచ్చారు? లోకరక్షకుడు. నిజంగా ఎంత గ్రేట్, ఎంత గొప్పగా ఉంది దేవుడి సృష్టి. ఆలోచించాలి దేవుని ప్రియ బిడ్డలారా. నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుమో, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. పోరాటంలో విజయాన్ని పొందుకున్నాడు. దేన్ని దక్కించుకున్నాడు? ఆశీర్వాదం. ఎవరి దృష్టిలో పడ్డాడు? దేవుని దృష్టిలో పడ్డాడు. తన 12 మంది కుమారులలో నుండి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. ఇది చరిత్ర, ఇది ప్రపంచ చరిత్ర, ఇది ప్రపంచ చరిత్ర. యాకోబు ఫ్యామిలీ నుండి ఎవరు వచ్చారు? లోకాన్ని పరిపాలించే యేసుక్రీస్తు వచ్చాడు. ఆ అవకాశాన్ని యాకోబు గారికి దేవుడిచ్చాడు. సో దేవుడు సృష్టించుకున్న సృష్టి యాకోబు జీవితంలో విజయవంతమైపోయింది. దేవుని ప్రణాళిక యాకోబు సక్సెస్ చేశాడు.
యాకోబు దేవుడి ప్రణాళికను ఏం చేశాడు? దేవుడిచ్చిన బ్లూ ప్రింట్ అంతా కూడా యాకోబు ఏం చేశాడు? ఫుల్ఫిల్ చేశాడు. ఇంజనీర్స్ ఏం చేస్తారు? కష్టపడి గీతలు గీసి బ్లూ ప్రింట్ తయారు చేస్తారు. ఆ బ్లూ ప్రింట్తో ఏం చేస్తారు? మంచి నిర్మాణం చేస్తారు, ఒక పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తారు. అంత జరగాలంటే ఎంత ఓపిక ఉండాలి చెప్పండి. సో దేవుడు, యాకోబు నిన్ను సృష్టించాను. ఎలా సృష్టించుకున్నాను? నిన్ను నిర్మించుకున్నాను. ఎలా నిర్మించుకున్నాను? నీ కుటుంబంలో నుండి నా కుమారుడు వస్తాడు. నీ కుటుంబంలో నుండి, యూదా గోత్రములో నుండి నా కుమారుడు వస్తాడు. ఎంత ఓపిక కావాలి చెప్పండి. యాకోబుకు పిల్లలు పుట్టాలి. ఆ పిల్లలు గోత్రకర్తలు కావాలి. మనకు ఒకరో ఇద్దరు ఉంటే వారిని పోషించడం, వారిని దేవునిలో నడిపించడం అంతా ఇంత కాదు కదా. మరి ఆనాడు టెక్నాలజీ లేదు. నిజంగా యాకోబు గారు ఎంత కష్టపడి ఉంటాడు. దేవుడిచ్చిన బ్లూ ప్రింట్ విజయవంతమైపోయింది. నీవు నా సొత్తు. నీలో నుండి, నీ ఫ్యామిలీస్లో నుండి ఎవరు వస్తారు? లోకాన్ని పరిపాలించే రక్షకుడు. ఇది దేవుని సృష్టి, ఇది దేవుడి ప్రణాళిక. దేవుని ప్రణాళికను యాకోబు గారు ఏం చేశాడు? సక్సెస్ చేశాడు 100%. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనము. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. ఎన్ని సంవత్సరాలు? వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ఇది చరిత్ర. ఈజిప్టు దేశంలో యూదులను 400 సంవత్సరములు ఏం చేశారట? శ్రమ పెట్టుదురు. ఇది దేవుడి సృష్టి, దేవుడిచ్చిన డిజైన్ మ్యాప్. 400 సంవత్సరాలు ఎక్కడ ఉండాలి యూదులు? ఈజిప్టు దేశంలో ఎలా ఉంటారో బానిసలుగా ఉండాలి. ఇది దేవుడి ప్రణాళిక. ఇది దేవుడు యాకోబు ద్వారా చేసిన ప్రణాళిక, దేవుడు చేసిన సృష్టి. ఐగుప్తు దేశాన్ని పోవాలి, నేను వారిని విడిపించాలి. బానిసలుగా ఉన్నారు. నిర్గమకాండము 4వ అధ్యాయము, ఎక్సోడస్ చాప్టర్ 4 వర్స్ 22. నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వచనము. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు ఎవరట? నీ దగ్గర ఉన్నారు చూసావు బానిసలు, ఓ ఫరో, వారు ఎవరో తెలుసా? నాకు చదవండి. నా జ్యేష్ఠ పుత్రుడు, దేవుడు ఏం చేస్తున్నాడు? మోసే ద్వారా ఇశ్రాయేలు గురించి ఏమని చెప్పుకుంటున్నాడు దేవుడు? వారెవరు తెలుసా? నాకు కుమారుడు, నాకు జ్యేష్ఠపుత్రుడు. ఇశ్రాయేలును దేవుడు ఏమంటున్నాడు? యాకోబు పేరు మార్చాడు. ఏమని? ఇశ్రాయేలు. ఇక్కడి నుంచి నీవు ఇశ్రాయేలు. ప్రపంచ పటంలో ఇశ్రాయేలు దేశం ఉంటుంది తెలుసా? ఆ దేశానికి పేరు ఎవరిది? యాకోబుదా పేరు. యాకోబుదా పేరు. ఇజ్రాయేలు దేశం. వెపన్స్ కానివ్వండి, మిజైల్స్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, అన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి. శాస్త్రవేత్తలు కూడా ఎక్కువ శాతం ఇశ్రాయేల్ దేశస్తులే ఉంటారు. అగ్రికల్చర్ కూడా అంతా కూడా అగ్రికల్చర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ అంటారు ఎక్కువ మట్టుకు. ఇజ్రాయెల్ టెక్నాలజీ. దేవుడు అంతగా వారిని ఆనాడు ఆశీర్వదించాడు. కారణం బికాజ్ ఆఫ్ జేకబ్. యాకోబును దేవుడు అంతగా హెచ్చించాడు. యాకోబు పేరు ఏం చేశాడు? ఇశ్రాయేలుగా మార్చాడు. ఎందుకు మార్చాడు? ఇప్పుడు చదవండి. 4:22. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. ఏమంటున్నాడు?
నా కుమారుని పోనిమ్మని నీకు కుమారుడు బానిసలుగా ఉన్నవారిని ఏమంటున్నాడు? నా జ్యేష్ఠపుత్రుడు ఫరో వారిని వదిలేయ్, లేకపోతే నీకు చాలా ప్రమాదం ఉంది అన్నాడు. ఏమంటున్నాడు? వారిని వదలకపోతే నీ కుమారులను నేనేం చేస్తాను? చంపేస్తాను. సో దేవుడు తను ప్రేమించిన యాకోబును ఉద్దేశించి ఎంత సాహసం చేస్తున్నాడు చూడండి. తెగుళ్ళన్నీ వచ్చేసాయి ఐగుప్తు దేశానికి. కప్పలు పంపాడు, మిడతలు పంపాడు, సంహారక దూత పంపాడు. నిర్గమకాండం 12, ఇక్కడ ఫింగర్ అలాగే ఉండండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనము. ఎలా కాపాడాడు, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే వారిని ఎలా కాపాడుకుంటున్నాడు చూడండి దేవుడు. నిర్గమకాండం 12వ అధ్యాయము 13వ వచనం. మీరున్న మీరున్న ఇండ్ల మీద ఇండ్ల మీద ఆ రక్తము మీకు గొర్రె పిల్ల రక్తము గుర్తుగా ఉండును. గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక సంహారక దూత ఏం చేశాడు అన్నాడు? ఐగుప్తు దేశాన్ని ఒక్కసారి ఊపేశాడు. వారిని విడిపించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని సృష్టి ఇదంతా దేవుడు డిజైన్ చేసుకున్న నిర్మాణం. యాకోబు ఫ్యామిలీని ఏం చేశాడు? ఐగుప్తు దేశాన్ని పంపించాడు. వారికి కష్టాన్ని చూపించాడు. బానిస బతుకు ఎలా ఉంటుందో చూపించాడు. బానిసకు స్వేచ్ఛ ఉంటుందో చెప్పండి? ఉండదు. అవన్నీ చూపించి ఏం చేస్తున్నాడు? నడిపించడానికి ప్లాన్ చేస్తున్నాడు. మీరు బయలుదేరాలిక ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించు దేశానికి. గొర్రె పిల్ల రక్తము ఆనాడు వారున్న ఇళ్ళ కడపలకు పోసుకున్నారు. అప్పుడు సంహారక దూత వచ్చి ఏం చేశాడు? ఐగుప్తు దేశంలో వీరి ఇళ్ళకున్న రక్తాన్ని చూసి దాటిపోయాడు. సో దేవుడు కాపాడుకుంటాడు. ఎప్పుడు మనము కష్టాలలో బాధలలో బానిసలుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? విముక్తిస్తాడు, విడుదల చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా 400 సంవత్సరములు బానిసలలో ఉన్నవారిని ఏం చేశాడు? మోసెస్ ద్వారా విడిపించాడా లేదా చెప్పండి? విడిపించాడు. సో మనకు సమస్యలు వస్తాయి, మనకు బాధలు వస్తాయి, మనం కూడా చాలా ఇబ్బందులు ఉంటాం. లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుంటే మనకేం అర్థం కావాలి? దేవుడు నిన్ను కూడా ఖచ్చితంగా విడిపిస్తాడు. సమస్యలు, ఇబ్బందులు ఎక్కువ రోజులు ఉండవు, కంటిన్యూగా ఉండవు. 400 సంవత్సరాల తర్వాత ఏమైపోయింది వారికి? గొర్రెపిల్ల రక్తము ద్వారా, మోసెస్ ద్వారా వారిని కాపాడుకున్నాడు దేవుడు. ఇది ప్రపంచానికి తెలిసిన చరిత్ర. పాత నిబంధనలో యాకోబుకున్న చరిత్ర చాలా గొప్ప చరిత్ర. యాకోబు అంటే ఎవరు? ఇశ్రాయేలు. మరి మనం కొత్త నిబంధనలో ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? కొత్త నిబంధనలో. పాత నిబంధనలో యాకోబును నిర్మించుకున్న దేవుడు, యాకోబును దేవుడు సృష్టించుకుంటే దేవుడిచ్చిన ప్లాన్లోనే, దేవుడిచ్చిన ఆలోచనలోనే యాకోబు గారు జీవించాడు. సో యేసుక్రీస్తు రావడానికి యాకోబు గారు దేవుడికి నచ్చినట్లుగా జీవించాడు. అతని పని ముగిసింది, యాకోబు పని ముగిసింది. మరి కొత్త నిబంధనలో ఉన్నాం. దేవుడు నిన్ను నన్ను కాపాడుకోవడానికి గొర్రెపిల్ల రక్తం కాదు కానీ క్రీస్తు రక్తమే మన కోసం ఉపయోగించాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన
వల్లనైనను నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపనం చేయుచున్నాను. పౌలు గారు ప్రార్థిస్తున్నారు. దేవుడు మనలను కాపాడుకోవడానికి దేన్ని ఉపయోగించారట? దేవుని శక్తిని. మధ్యలో ఉంది, ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో. దేవుడు కాపాడడానికి ఏం చేశారట? తన శక్తినే ఉపయోగించాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు? యాకోబును సృష్టించుకున్నాడు. దేవుడు నిన్ను కూడా సృష్టించుకోవాలనుకుంటున్నాడు. నీ ద్వారా కూడా దేవుడు గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. యాకోబు ద్వారా దేవుడు ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నాడు? యాకోబు ద్వారా దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడు? తన ప్రియ కుమారుడిని ఆయన కుటుంబంలో నుండి లోకంలోనికి పంపేది దేవుడిని. గొప్ప సృష్టి అయితే ఆ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, నిన్ను కూడా దేవుడు సృష్టించుకోవాలనుకుంటున్నాడు. ఎవడైనా క్రీస్తులో ఉంటే వాడు నూతన సృష్టి. నిన్ను కూడా సృష్టించుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? దేవుడు నీ ద్వారా కూడా తన అనాది సంకల్పాన్ని నెరవేర్చాలనుకుంటున్నా ఉన్నాడు. క్రీస్తును నమ్మిన దేవుని ప్రియ బిడ్డ, నిన్ను కూడా దేవుడు సృష్టించుకోవాలని ఆశపడతా ఉన్నాడు. నిన్ను దేవుడు సృష్టించుకుంటున్నాడు. సో దేవుడికి యాకోబుతో పని పడింది, దేవుడికి నీతో కూడా పని ఉందట. యాకోబు దేవుడు అనుకున్నట్లుగా జీవించి ధన్యుడైపోయాడు. దేవుడు ఏమన్నాడు? నేను యాకోబు దేవుడను, నేను నిన్ను విమోచించాను. 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటే దేవుడు ఏం చేశాడు? మోజేసుని పంపి విడుదల చేశాడా లేదా చెప్పండి? ఇది బైబిల్ చరిత్ర, ఇది ప్రపంచ చరిత్ర. ఎవరు నమ్మినా నమ్మకపోయినా వరల్డ్ హిస్టరీ చదివితే యూదులు ఈజిప్టు దేశంలో బానిసలుగా ఉన్నారనేది సత్యం. ఆ బానిసలుగా ఉన్న వారిని మోజెస్ నడిపించాడనేది సత్యం. బైబిల్లోనే కాదు, వరల్డ్ హిస్టరీలో కూడా ఉంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆనాడు ఐగుప్తు దేశంలో నుండి యూదులను విమోచించడానికి గొర్రెపిల్ల రక్తాన్ని దేవుడు వాడుకున్నాడు. కానీ నిన్ను నన్ను కాపాడుకోవడానికి దేవుడు ఏం చేశాడు? తన ప్రియ కుమారుడైన యేసు రక్తాన్ని వాడేశాడు. యేసు రక్తాన్ని వాడుకున్నాడు. యేసు రక్తం ఏం చేస్తుందట? చదవండి. యేసు రక్తం ఏం చేస్తుంది? మనలను పవిత్రులుగా చేసి ఏం చేస్తుంది? పాపము నుండి మనల్ని ఏం చేస్తాడు? దేవుడు విడిపించుకుంటాడు. ఆనాడు యూదులను ఐగుప్తు దేశంలో నుండి విడిపించాడా లేదా చెప్పండి? ఇప్పుడు ఎక్కడ ఇరుక్కపోయాం?
మనము ఇప్పుడు ఎక్కడ ఇరుక్కపోయాం? లోకంలో ఇరుక్కపోయాం. ఇర్మియా గ్రంథము, దేవుడు మనలను సృష్టించుకుంటా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. దేవుడు ఏం చేశాడు? యాకోబుని నిర్మించుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా నిర్మించుకుంటున్నాడు. నిర్మించుకోవాలని ఆశగా ఉన్నాడు. 2 నుండి 18:2 ఇర్మియా. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. దేవుడు ఏమంటున్నాడు? నీవు లేచి కుమ్మరి ఇంటికి కుమ్మరి ఇంటికి వెళ్ళు. చదవండి. అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండ చేశాను. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవుడు ఇప్పుడు ఎవరు? కుమ్మరి. మనమెవరం? మన్ను. దేవుడు కుమ్మరైతే మనమెవరం? మన్ను. ఇప్పుడు మన్ను మనమైతే కుమ్మరి ఎవరు? దేవుడు. మన్ను దేనికి సాదృశ్యం? పాపానికి. చెప్పండి, మట్టి తింటారా? చెప్పండి, మట్టి తింటారా? ఇంటికి పిలిచి గెస్ట్ను ప్లేట్లో మంచిగా మట్టి పెట్టేసి తింటాడా? చాలా బాగుందండి టేస్ట్ అంటాడా? అదే మట్టిని కుమ్మరి పాత్రగా చేస్తే మట్టి పాత్ర ద్వారా నీళ్లు తాగుతాడు. మట్టి పాత్రలో వంట చేసుకొని తింటారు. మట్టి పాత్రలు వాడమంటున్నారు ఇప్పుడు నేడు ఎక్కువ శాతం. ప్రకృతి ప్రేమికులు ఏమంటున్నారు? మట్టి పాత్రలు వాడండి అంటున్నారు. మట్టి గ్లాస్తో నీళ్ళు తాగాలట, మట్టి కుండలో నీళ్లు తాగాలట. మరి ఆ మన్ను దేనికైనా ఉపయోగపడుతుందా? నేను మన్ను అనుకోండి, సపోజ్ నేను దేనికైనా ఉపయోగపడతానా? నేను పాత్రగా రూపింపబడితేనే నేను ఉపయోగపడతాను. ఈ విషయం మీకు అర్థమైతే మనం ఎవరమట? మన్ను. మీరంతా ఎవరు? మన్ను. కుమ్మరి ఎవరు? దేవుడు. దేవుడు నిన్ను సృష్టించుకుంటున్నాడు మంచి పాత్రగా. దేవుడు కుమ్మరి, మన్ను పాపులు. క్రీస్తు రక్తము ద్వారా ఏం చేశాడు? మంచి పాత్రగా నిన్ను నిర్మించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. క్రొత్త నిర్మాణం చేద్దామనుకుంటున్నాడు దేవుడు. నిన్ను కట్టాలనుకుంటున్నాడు దేవుడు. నీలో దేన్ని చూడాలనుకుంటున్నాడు దేవుడు? ఒక రూపాన్ని చూడాలనుకుంటున్నాడు. అదే క్రీస్తు రూపం, అదే క్రీస్తు స్వరూపం. అది దేవుడి సృష్టి. దేవుడు యాకోబును సృష్టించుకొని ఏం చేశాడు? గొప్ప మేలు ఈ లోకానికి అందించాడు యాకోబు ద్వారా. ఆనాడు యాకోబును సృష్టించుకున్న దేవుడు నిన్ను కూడా సృష్టించుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఒక మంచి పాత్రగా క్రీస్తు స్వరూపము మనకు రావాలని ఆశపడతా ఉన్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. ముగించుకుందాం త్వరగా. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. నా పిల్లలారా, దేవుడు ఏమంటున్నాడు? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందేర్పడు వరకు. ఏమంటున్నాడు దేవుడు? పిల్లలారా, మీకు ఏ రూపం ఇవ్వాలనుకుంటున్నాను తెలుసా? నేను యేసుక్రీస్తు స్వరూపం. సో దేవుడు నిన్ను ఎలా సృష్టించుకోవాలని ఆశపడతా ఉన్నాడు? ఒక జీసస్లా. యాకోబు అయితే చరిత్రలో నిలిచిపోయాడు.
ఎలా? పోరాడి గెలిచాడు. దేన్ని పొందుకున్నాడు? బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలు ఊరికే రావు. దెబ్బలు తిన్నాడు. తొడగూటి మీద కొడితే ఇంత దెబ్బ తగిలి ఉండొచ్చు పాపం. దేన్ని అడిగాడు పాపం? ఆస్తి కాదు, బ్లెస్సింగ్స్. నాకు బ్లెస్సింగ్స్ కావాలి. పట్టుపట్టి అడుగుతారా దేవుణ్ణి? దేవుడు యాకోబును గొప్పగా నిర్మించుకున్నాడు. నిన్ను నన్ను కూడా నిర్మించుకోవాలని ఆశపడతా ఉన్నాడు. అంటే క్రిస్టియన్ ఎవరు? దేవుడు నిర్మించుకున్న నిర్మాణంలో ఒక భాగము, ఒక పాత్రవు నీవు. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మనమంతా ఎలా ఉన్నాం? ఇప్పుడు కుమ్మరి చేతిలో ఉన్నాం. నిన్ను మంచి పాత్రను చేయాలని ఆశపడతా ఉన్నాడు. ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మీరు సృష్టిలో ఉన్నారు. ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చారు కదా. దేవుని మాటలు వింటూ ఉంటే మారిపోవాలట. ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే, క్రీస్తు పోలికగానే మార్చబడుచున్నాము. ఒక ప్రక్రియలో ఉన్నాం. కుమ్మరి ఏం చేశాడు? కిందేసి తొక్కుతాడు మట్టిని, తెలుసా మీకు? అప్పుడప్పుడు నా మాటలు అంటే బైబిల్లోని కొన్ని మాటలు తీస్తూ ఉంటే కొంచెం కోపం వస్తుందేమో. కుమ్మరి ఏం చేస్తాడు? మట్టిని కిందేసి పసాకిస తొక్కుతాడు. కసపస తొక్కి ఏం చేస్తాడు? నచ్చినట్లు చేసుకుంటాడు. అతను అనుకున్న పాత్ర రాకపోతే దాన్ని ఏం చేస్తాడు? మళ్ళీ ముక్కలు చేస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు? సారపై పెడతాడు. మళ్ళీ చక్రం తిప్పుతాడు. 1 కొరింథీయన్స్ చాప్టర్ 15 వర్స్ 45. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. మనమందరం ఎవరము? మంటి నుండి పుట్టిన ఆదాము పోలిక కదా. మనమందరం ఎవరి పోలిక? ఆదాము పోలిక. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము దేవుడు చేసిన సృష్టిలో దేవుడు కుమ్మరి కదా. పరలోక సంబంధి పోలికయు ధరింతుము. పరలోక సంబంధి పోలికయు ధరింతుము అంటే ఫ్యూచర్లో మీరు చక్కగా దేవుని సన్నిధికి వస్తూ ఆత్మీయంగా రోజు బలపడుతూ ఉంటే పూర్తిగా మారిపోతారు. పరలోక సంబంధి పోలికయు ధరింతుము. సో మనము ఎలా ఉండాలట దేవుడి సన్నిధిలో? మట్టి మనిషిని పోలిక కాదట. మంటి నుండి పుట్టిన వాని పోలిక కాదిక. వెంటనే అవుతుందా? కుమ్మరి ఏం చేస్తాడు? పాత్ర చేస్తాడు. దాని తర్వాత ఏం చేస్తాడు? కాలుస్తాడు. కాలకపోతే అది ఉపయోగపడదు. కుమ్మరి దగ్గరికి వెళ్ళి చూడండి. కుమ్మరి ఏం చేస్తాడు? తయారు చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తాడు? కాలుస్తాడు. అప్పుడే దానికి ఒక రూపం వస్తుంది. మనకు విమోచన రావాలి. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడున్నాం? మట్టి శరీరాల్లో ఉన్నాం. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మట్టి శరీరాల్లో ఉన్నాం. ఆదాము పోలికతో ఉన్నాం. పరలోక సంబంధి పోలిక రావాలట దేవుడికి. అది దేవుడు కోరుకున్న సృష్టి. దేవుడు నిన్ను ఎలా కోరుకుంటున్నాడు? ఆదాము పోలిక కాదట. విమోచన. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 చాప్టర్ 20 మాథ్యూస్ వర్స్ 28. అలాగే మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు పరిచారము చేయించుకున్నటకు రాలేదు. యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి దేవుడు పంపించాడు. ఆనాడు మోజెస్ను దేవుడు ఐగుప్తు దేశానికి ఎందుకు పంపాడు? యూదులను
400 సంవత్సరములుగా బానిసలుగా ఉన్న యూదులను ఆనాడు మోసెస్ ద్వారా దేవుడు కాపాడాడు. ఓకే, మనము ఈ లోకంలో ఉన్నాము కనుక దేవుడు నిన్ను కూడా దేవుడు గొప్పగా సృష్టించుకోవాలని ఆశపడతా ఉన్నాడు కనుక దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? యేసుక్రీస్తుని పంపించాడు డైరెక్ట్గా. మనము మట్టి శరీరాల్లో ఉండి లోకానికి బానిసలై, యూదులు ఏ విధంగా అయితే బానిసలుగా ఉన్నారో ఐగుప్తు దేశంలో, మనము లోకంలో బానిసలుగా ఉంటే మనల్ని విడిపించాలంటే ఇప్పుడు ఎవరిని పంపించాడు దేవుడు? మనుష్య కుమారుని పంపించాడు. పరిచారము చేయించుకొనుటకు యేసుక్రీస్తు రాలేదు కానీ పరిచారము చేయుటకును, చూడండి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పెను. మనమంతా ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి? లోకంలో ఉన్నాం. ఇప్పుడు మనల్ని విడిపించాలట. విడిపించాలంటే మనల్ని దేవుడు విడిపించాలనుకుంటున్నాడు. ఆనాడు యూదులను ఐగుప్తు దేశంలో నుండి విడిపించినట్లుగా లోకంలో మనం వచ్చి ఇరుక్కుపోయాం కదా. దేవుడికి మనం కావాలట. ఎలా కావాలట? క్రీస్తు స్వరూపం. పరలోకంలో ఉన్న దేవుడి ఆకారము, దేవుని స్వరూపం మనకు రావాలట. ఆయన రూపాన్ని మనం ధరించుకోవాలట. సో దేవుడు విడిపించడానికి ఇప్పుడు ఏం చేశాడు? ఒక నాయకుని పంపించాడు. ఆయనే లోకరక్షకుడైన యేసుక్రీస్తు. మనలను విమోచించుటకు క్రయధనముగా తన ప్రాణాన్ని ఖర్చు పెట్టాడు. రోమపత్రిక 7వ అధ్యాయం 14వ వచనము. రోమన్ చాప్టర్ 7 వర్స్ 14. రోమపత్రిక 7వ అధ్యాయము 14వ వచనము. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినైనాను. చాలు. మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? లోకానికి బానిసలమై మనమంతా ఇప్పుడు ఎక్కడున్నాం? పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అంటున్నాడు పౌలు గారు. వాక్యం చదివారా ఎప్పుడైనా? ఈ మాట తగిలిందా ఎప్పుడైనా? నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. ఇప్పుడు నన్ను ఎవరు కొనుక్కున్నారు? పాపం కొనుక్కుంది. మనల్ని ఎవరు కొనుక్కున్నారట? పాపం కొనుక్కుంది. అది వదిలిపెడుతుందా? ఏమంటుంది? నీవు నా సొత్తు అంటుంది పాపం. ఏమంటుంది? నీవు నా సొత్తు అంటుంది పాపం. మనం ఏం చేస్తాం? నన్ను వాడుకో అంటాం. ఏమంటాం? పాపమా నన్ను వాడుకో, నేనున్నది నీకోసం. పాపానికి అమ్ముడు పోయామట. ఇప్పుడు నిన్ను కొనుక్కున్నది ఎవరు చెప్పండి? అయితే నేను పాపంనకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. మనుషులంతా ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి? పాపం కొనుక్కుందట. అందుకే మనము అప్పుడప్పుడు ఏం చేస్తాం? లోకం ఎలా చేస్తే అలా చేస్తాం కదా. బైబిల్లో ఇలా చేయొచ్చా అని ఎవరైనా ఆలోచిస్తారా? పాపము అందరినీ కొనేసుకుందట. ఇప్పుడు దాని నుంచి ఎవరు విడిపించాలి? అదేమంటుంది? ఏంటి, నేను కొనుక్కున్నాను, నేను ఇవ్వను అంటుంది. పాపం ఏమంటుంది? పాపము, నేను కొనుక్కున్నాను, నేను ఇవ్వనండి, ఎందుకు ఇవ్వాలి? నేను కొనుక్కున్నాను వీడిని. ఇప్పుడు దానికి వెల కట్టాలి, దానికి డబ్బులు ఇవ్వాలి. అది వదిలిపెట్టదు, దానికి డబ్బు కావాలి. నిన్ను కొనుక్కున్నది, నిన్ను సొత్తుగా చేసుకున్నది. నీవు దేవుడు సొత్తు అయితే నిన్ను దొంగిలించేసింది, నిన్ను కొనేసుకుంది, నిన్ను మాయ చేసింది. నేను పాపమునకు అమ్మబడి పోతిని. ఇప్పుడు నన్ను ఎవరు విడిపించాలి? ఎవరు విడిపించాలి? దానికి రేటు కట్టాడు దేవుడు. ఓ పాపమా, ఎంత కావాలి నీకు? ఎంత కావాలి? నా కుమారుని ఇచ్చేస్తాను, వదిలేయ్ అన్నాడు దేవుడు. యేసు రక్తము ప్రతి పాపిని కాపాడుతుంది. నిన్ను నన్ను కాపాడడానికి దేవుడు ఏంది ఖర్చు పెట్టాడు? తన ప్రియ కుమారుడైన యేసు రక్తాన్ని.
ప్రాణం పోతూ ఉంటే కోట్లు ఉంటే సరిపోవు. ప్రాణం పోతూ ఉంటే కోట్లు ఉంటే సరిపోవు. మనిషిని కాపాడేది ఏంటి? రక్తం, బ్లడ్ డొనేషన్స్. రక్తదానం చేయండి. ఏమంటారు? ప్రాణాలు నిలబెట్టండి. ప్రపంచానికి విడుదల కావాలంటే దేవుడు ఏం చేశాడు? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని సిలువలో అప్పగించాడు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా దేవుడు తన ప్రియ కుమారుని నీకోసం నా కోసం ఏం చేశాడు? మన పాపాలన్నీ అతని మీద మోపి మనలను విమోచించాడో లేదో చెప్పండి. క్రీస్తు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. పాపానికి మనం అమ్మబడితే క్రీస్తు ఏమైపోయాడు? డబ్బుగా మారిపోయాడు. విమోచన క్రయధనముగా అర్థమైంది. ఎప్పుడు యేసుక్రీస్తు పాపమునకు అమ్మబడిన మనలను, యేసుక్రీస్తు పాపమునకు అమ్మబడిన మనలను తన స్వరక్తం ఇచ్చి ఏం చేశారట? కొనుక్కున్నాడు. ఆయన రక్తము వలన మనకు విమోచన. యేసుక్రీస్తు రక్తము వలన మనకేమైపోయింది? పాప విమోచన. మరి మనకు సంపూర్ణ విమోచన కావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. క్రీస్తులో ఉన్న మనం మరి క్రీస్తు స్వరూపాన్ని ధరించుకునే విషయంలో దేవునికి ఎలా ఉండాలి? మనము నూతన సృష్టిగా కనపడాలి. దేవుని అనాది సంకల్పం ఏంటి? మనం అందరమట ఎలా ఉండాలట? క్రీస్తు స్వరూపంలోనికి రావాలి. క్రీస్తు స్వరూపంలోకి రావాలంటే అంత ఈజీయా? ఎన్ని దెబ్బలు తినాలో. కుమ్మరి చేతిలో ఉన్నాం కదా. కుమ్మరి ఏం చేస్తాడు? నచ్చిన పాత్ర వచ్చేంత వరకు ఏం చేస్తుంటాడు? దాన్ని తిప్పుతూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు, కాళ్ళ కింది తొక్కుతూనే ఉంటాడు. ఓర్చుకోవాలి. మంచి పాత్రగా మనం మార్చబడాలంటే కాల్చబడాలి. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఆ పేరును బట్టి సిగ్గుపడద్దు అన్నాడు కదా. మనకు మహిమ రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుందట? పవిత్రులుగాను పరిశుద్ధులుగాను తీర్చిదిద్దేది ఎవరి రక్తము? గొర్రెపిల్ల రక్తము కాదు. ఎవరి రక్తము? యేసుక్రీస్తు రక్తం. యేసుక్రీస్తు ఏమైపోయాడు? మన కోసం క్రయధనముగా మారిపోయాడు. మనల్ని పాపం నుండి విడిపించడానికి ఏమైపోయాడు? అతనే అమ్ముడుపోయాడు. మనకు విడుదల దయచేశాడు. సో దేవుని సృష్టి ఎంత బాగుంది, ప్రకృతి ఎంత బాగుంది. సో మనం కూడా అంత బాగుండాలనుకుంటున్నాడు దేవుడు. అందుకే ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎలా ఉండాలి మనము? ప్రకృతి ఎంత బాగుంది, సృష్టి ఎంత బాగుంది, యాకోబు ఎంత బాగున్నాడు, ఆయన కుటుంబం ఎంత బాగుంది. మరి మన కుటుంబాల సంగతి ఏంటి? మన కుటుంబాలు బాగున్నాయా? ఆలోచించండి. నేను యాకోబు దేవుడును అన్నాడు దేవుడు. ఈ మాట నిన్ను నన్ను చూసి చెప్పగలడా? ప్రార్థించుకుందాం. మహిమ స్వరూపుడా, సర్వోన్నతుడా, ఆనాడున్న ప్రభువా, ఇశ్రాయేలుల ప్రభువా, ఐగుప్తు దేశంలో 400 సంవత్సరములు బానిసలుగా ఉన్నప్పుడు తండ్రి మీరు ప్రభువా వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించి ఈ ప్రపంచానికి తండ్రి ఒక పాఠాన్ని నేర్పించారు. విమోచించే దేవుడవు నీవేనని, అద్భుతాలు చేసే దేవుడవు నీవేనని ఎన్నో సంగతులు తండ్రి ప్రపంచం తెలుసుకొని ఉంది. మీరు మమ్మల్ని కూడా తండ్రి ప్రభువా గొప్పగా సృష్టించుకోవాలని ఆశపడతా ఉన్నారు తండ్రి. మీరు కుమ్మరైతే ప్రభువా మేము మన్ను, మేము మంటిమి తండ్రి. ప్రభువా మీ చేతిలో తండ్రి మంచి పాత్రలుగా తీర్చబడి ఈ పాత్రలు ప్రపంచానికి అవసరమై క్రీస్తును ప్రకటించే వారిగా జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ విన్న మీ మాటలు తన మీ పిల్లలు ఇంకా లోతుగా ఆలోచించి ఆత్మీయంగా ఎదుగుటకు బలపడుటకు కృప చూపమని క్రీస్తు ప్రభుపేట ప్రార్థించాడు వేడుకొని చుట్టున్నాము తండ్రి. ఆమెన్.
మనందరికి తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమెన్.